హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ముందుగా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మా గురించి చిన్న ఇంట్రడక్షన్. నా పేరు మోహన్, తను నా మిసెస్ అనూష. అయితే ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఇదివరకు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేదండి. కాకపోతే ఒకరి కింద పని చేసుడు ఇష్టం లేదు. అందుకని చెప్పేసి ఒక చిన్న షాపు అనేది రన్ చేస్తున్నాం. అప్రాక్సిమేట్గా ఒక 5 ఇయర్స్ అయి ఉంటుంది కదా. ఒక 5 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నామండి. అయితే ఈ మధ్యనే బిజినెస్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఇంకొక షాప్ పెడదాం అన్నట్టుగా ఇక అయితే తిను మా చిన్న అబ్బాయి హ్యారీ మహాదేవ్ అయితే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేద్దామన్న ఆలోచన వచ్చిందండి. ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్లో భాగంగా వేరే షాప్ పెడదామని అనుకున్నాం మేము. కానీ వేరే షాప్ పెడితే మళ్ళీ దానికి హెవీ ఇన్వెస్ట్మెంట్ కావాలి. అంటే షాప్ రెంట్ అని, ఎక్స్ట్రా స్టాక్ అని, అదని అవన్నీ హెవీ ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఏం చేద్దామా అని చెప్పేసి రీసెర్చ్ చేస్తూ ఉంటే మనకు ఆల్రెడీ బిజినెస్ ఉంది కాబట్టి దీన్నే ఆన్లైన్ ఎందుకు చేయొద్దు అని ఆలోచన వచ్చింది మాకు. అయితే దాని గురించి కూడా రీసెర్చ్ చేసాం. దాని గురించి రీసెర్చ్ చేసి మేము అనుకున్నాం సొంతంగా వెబ్సైట్ పెట్టేసి దానిలో సేల్ చేద్దామని. కానీ సొంతంగా వెబ్సైట్ పెట్టి సేల్ చేస్తే ఆ వెబ్సైట్ ఎవరికి తెలియదు. ఫస్ట్ మనం దాన్ని ప్రమోట్ చేయాలి. అది ఫాలోవర్స్ కానీ, మనం సెలబ్రిటీ అయితే ఒకవేళ అవుతుండొచ్చు, కానీ మనం సెలబ్రిటీ కాదు. అందుకని ఏం చేద్దామని చెప్పేసి మళ్ళీ రీసెర్చ్ చేస్తుంటే మీషో కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ వీటిలలో సేల్ చేద్దామన్న ఆలోచన వచ్చింది మళ్ళీ. దాని గురించి కూడా రీసెర్చ్ చేసాం. రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, మీషోలో అయితే మనం ఏ స్టేట్ వాళ్ళమైతే ఆ స్టేట్లో వితౌట్ జిఎస్టీ మనం ఏదైనా సరే సేల్ చేసుకోవచ్చు. కానీ ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ కంపల్సరీ జిఎస్టీ ఉండాలి. అందుకని జిఎస్టీ కూడా తీసుకున్నాం. జిఎస్టీ తీసుకొని మీషోలో సెల్లర్ అకౌంట్ కూడా క్రియేట్ చేసాం. కానీ ఇంకా ఏమైతే అప్లోడ్ చేయలేదు. మనం అప్లోడ్ చేయాలని మన దగ్గర స్టాక్ ఉంది. కాకపోతే అప్లోడ్ చేయాలంటే మనకు ప్యాకింగ్ మెటీరియల్స్ అవన్నీ కావాలి. అవన్నీ కూడా తీసుకొచ్చాను. అట్లని చెప్పేసి సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా నేను దాన్ని వీడియో అయితే రికార్డ్ చేయలేదు. ఒకవేళ మీరు ఎవరన్నా అది సెల్లర్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలా మీషోలో అని చెప్పేసి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద కామెంట్లో చెప్పండి. నేను తప్పకుండా దాని గురించి ఒక వీడియో చేస్తాను నేను. అట్లనే నెక్స్ట్ కూడా మనం మీషోలో ఇప్పుడు నా దగ్గర ప్యాకింగ్ మెటీరియల్ అన్నీ నేను తీసుకొచ్చేసాను. మీషోలో ఎట్లా ప్రోడక్ట్ అప్లోడ్ చేయాలి, ప్రోడక్ట్ లిస్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను త్వరలోనే ఒక వీడియో రికార్డ్ చేసి పెడతాను. అయితే నేను జిఎస్టీ అయితే నేను సొంతంగా చేసుకున్నానండి. అది దానికి కావాల్సిన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే దాని గురించి ఒక వీడియో ఏమంటే చేస్తాను. అది ఎవరైనా చేసుకోవచ్చు సొంతంగా. అట్లనే దాని గురించి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం పడతాయి, ఇంకా మనం మీషోలో కానీ, అమెజాన్, ఈ మార్కెట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మనం లిస్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ మనది షాపు కాబట్టి మన దగ్గర స్టాక్ ఉంది. కాబట్టి అందుకనే దీన్నే ఎక్స్పాండ్ చేద్దాం ఆన్లైన్. ఎందుకంటే మనకి ఫిజికల్ షాప్ కంటే, ఫిజికల్ లొకేషన్లో షాప్ కంటే ఆన్లైన్ అయితే మనకు వైడ్ రేంజ్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు మనకి. ఫిజికల్ షాప్ అంటే మహా అయితే 100 మంది వస్తారు, 200 మంది వస్తారు, 300 మంది వస్తారు కావచ్చు. కానీ ఆన్లైన్ అయితే మనకు త్రూఅవుట్ ఇండియా మనం మన ఐటెంని సేల్ చేయవచ్చు ఏదైనా. ఆ విషయంలో కొద్దే మేము ఆన్లైన్ చెప్పేసి అనుకున్నాము. చూద్దాం, మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. దయచేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. మీకు కూడా ఈ కంటెంట్ ఏమాత్రం నచ్చినా కంపల్సరీ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి కింద కామెంట్ సెక్షన్లో. అలాగే మేము కూడా ఇది మా ఫస్ట్ వ్లాగ్ అండి. ఏమన్నా మేము ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటే కంపల్సరీగా మాకు కామెంట్లో చెప్పండి. మా ఇన్పుట్స్ తీసుకొని మమ్మల్ని మేము సరి చేసుకుంటాం తప్పకుండా. ప్రస్తుతానికైతే ఇంతేనండి. మీకు కనుక ఇది నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.